మా రాష్ట్రంలో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల కోసం అయితే ప్రత్యేకంగా కొన్ని పథకాలను అయితే తీసుకొచ్చారు. దీపం పథకం అని చెప్పి గ్యాస్ బండ్లు ఇస్తున్నారు. అలాగే శ్రీశక్తి పథకం కింద బస్సు అయితే రిలీజ్ చేశారు. అసలు ఎలా ఉందంట ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంట? జై గురుదత్త. చాలా బాగుంది. అంటే ఇది పై పై మాట కాదు, ఇంకా వేరే అర్థంతో చెప్పేది కాదు, ఒక పార్షియాలిటీతో చెప్పేది కాదు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆడవాళ్ళ గురించి ఇంత శ్రద్ధగా ఆలోచించి వాళ్ళ కుటుంబానికి కావలసిన ఉచిత గ్యాసు అనేది ఆ బస్సులు 5 రకాల బస్సుల్ని ప్రవేశపెట్టారు. మధ్యతరగతి కుటుంబీకులు పై స్థాయి వాళ్ళకి పర్వాలేదు, కింద స్థాయి వాళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగం. వాళ్ళు పనులకు వెళ్ళి రోజుకు 200-300 కూలీ తెచ్చుకునేవాళ్ళు. ఈ బస్ ఛార్జీలకే సగం డబ్బులు పోతున్నాయి. బస్సులు దొరకకపోతే ఆటోలు కూడా ఎక్కాల్సి వస్తుంది, 2-3 ఆటోలు మారి రావాల్సి వస్తుంది. అలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది ఈ ఉచిత బస్సులు వచ్చాక వాళ్ళు హాయిగా ప్రయాణం చేస్తున్నారు, డబ్బులు మిగులుతున్నాయి, ఆనందపడుతున్నారు. అసలు ఒక్కోసారి పని లేని టైంలో బయటికి వెళ్ళాలంటే చేతిలో రూపాయి ఉండదు, పనే ఎత్తుక్కోవాలా లేకపోతే డబ్బులే ఎత్తుక్కోవాలా. అంటే బయటికి వెళ్ళి పని ఎత్తుకోవాలంటే ముందు డబ్బులు కావాలి ఛార్జీలకి. అలాంటిది ఏమీ లేకుండా హాయిగా ఆడవాళ్ళకి చాలా ప్రత్యేక స్థానం ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే రాష్ట్రం అయితే అప్పుల్లో ఉంది. ఈ ఉచిత బస్సు అనేది మహిళల కోసం తీసుకొచ్చిన ఉచిత బస్సు అనేది ఈ 4 సంవత్సరాలు కూడా అసలు కొనసాగించే అవకాశం ఉందంటారా? తప్పకుండా అమలు చేస్తారు. ఆయన మాట అన్నారు అంటే చేసి తీరతారు. అప్పులు అంటారా, అది ఇవాళ వచ్చిన అప్పులు కాదు, మనం పుట్టిన దగ్గర నుంచి ఉన్నాయి. అవి కొద్ది కొద్దిగా పెరుగుతూ ఇప్పుడు 1000 కోట్లు అయిపోయినాయి. అంతకన్నా పెరిగేదేం ఉండదు. అందరూ కనుక సరైన సమయంలో ట్యాక్సులు కడితే ఈ అప్పుల బాధ అనేది కొంతవరకు తగ్గుతుంది. ఈయన పెట్టిన పథకాలు మాత్రం తప్పకుండా అమలు చేస్తారు. ఈ విధంగా అయితే చంద్రబాబు గారు కావచ్చు, అలాగే నారా లోకేష్ గారు కావచ్చు, కంపెనీలను అయితే తీసుకొస్తా ఉన్నారు. దీనివల్ల అసలు యువతకు కానీ లేదంటే ఆ మహిళలకు కానీ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ పెరిగే అవకాశం ఉందంటారా? అవకాశాలు రావటమే కాదండి, ఒక ప్రాణం పోస్తున్నారు అందరికీ. ఇక్కడ ఉద్యోగాలు లేక కంపెనీలు లేకే కదా మన వాళ్ళందరూ విదేశాలు పరిగెత్తికెళ్ళిపోతున్నారు. అలాంటి బాధని తప్పించటానికి చక్కగా ఇక్కడ కంపెనీలు వచ్చి అందరూ ఇక్కడే స్థిరపడతారు. ఎవ్వరు సొంత ఊరు సొంత తల్లిదండ్రుల్ని వదిలి వెళ్ళటానికి ఇష్టపడరు. కానీ బతుకు తెరువు కోసం ఇక్కడ ఏమీ లేవు కాబట్టి అలా పరుగులు తీస్తున్నారు. ఆ బాధని తప్పించి అందరూ తల్లిదండ్రులు బిడ్డలు కలిసి ఉండే భాగ్యాన్ని చంద్రబాబు గారు ఇలా కల్పిస్తున్నారని నేను భావిస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సంపదను సృష్టించి మరో సింగపూర్ లాగా అమరావతిని చేస్తా అంటున్నారు. అది అసలు సాధ్యం అయ్యిద్ది అంటారా? మరో సైబరాబాద్ లాగా మనం రాజధాని అమరావతిని చూడొచ్చు అంటారా? చేస్తారా ఏంటండి? ఆయన మొదటి నుంచి మొదలు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఉంటే ఎప్పుడో చేసి చూపించేవారు. హైదరాబాద్ ఒకప్పుడు ఎలా ఉంది, ఈయన హయాంలోకి వచ్చాక దాన్ని ఎలా తీర్చిదిద్దారు. అంతకన్నా గొప్పగా ఇది మన సొంత రాష్ట్రం కాబట్టి ఇంకా బాగా చేస్తారు. అందరికీ ఆదర్శంగా నిలబడతారు. తప్పకుండా సాధిస్తారు. అయితే మనమేమో రాజధాని అమరావతి అభివృద్ధి అయ్యిద్ది అంటున్నారు మీరు. అయితే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే చిన్నపాటి వర్షాలకు కూడా రాజధాని అనేది మునిగిపోతుంది అంటున్నారు. అసలు నిజంగా అక్కడ రాజధాని అమరావతి మునిగిపోయే పరిస్థితి ఉందంటారా? ఏమండి, నేను ఎవరి గురించి విమర్శించను, అంతా పాజిటివ్ థింకింగ్. మొన్న అనుకోకుండా భగవత్ ప్రేరణ వల్ల ఎలా జరిగిందో విపత్తు వచ్చి వరదలతో బుడమేర్లు పొంగి వేల కుటుంబాలు రోడ్డును పడిపోయినాయి. వాళ్ళందరూ మళ్ళీ సర్దుకోలేదా, జీవించటం లేదా? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు అనక వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరిగి ఎంత సహాయం చేశారు. అలాంటిది అమరావతిలో కట్టడాలు కట్టినప్పుడు నీళ్లు రావటం అనేది సహజం. అవి దానంతటా అది పోతాయి. మళ్ళీ కట్టడాలు అయిపోయాక అంత మాత్రాన్ని మునిగిపోవటాలు దేశం కొట్టుకుపోవటాలు జరగవు. దేశం కొట్టుకుపోయే పరిస్థితిలో కూడా ఆయన ధైర్యంగా నిలబడి అందరికీ వెన్నుదన్నుగా ఉండి అందరికీ సహాయ సహకారాలు అందించారు. అందరూ స్థిరపడేట్టు చేశారు. అలాంటిది రాజధాని అమరావతిని ఎందుకు వృద్ధి చేయలేరు? అవన్నీ పుకార్లండి, మీరెవరూ నమ్మొద్దు. అయితే వచ్చిన సంవత్సర కాలంలోనే బుడమేరు వరదల వలన ఎంతో రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎంతో ఆర్థికంగా దెబ్బతింది. ఈ పరిస్థితిలో అసలు రాజధాని నిర్మాణం అనేది ఈ 3 సంవత్సరాల్లో పూర్తయిద్ది అంటారా? తప్పకుండా అవుద్ది. మీరందరూ 3 సంవత్సరాలు ఎప్పుడవుద్దా అని చూస్తూ ఉండండి. తప్పకుండా జరిగి తీరుతుంది. ఆయన యొక్క సంకల్పం అలాంటిది. మేమందరం కూడా అది ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తున్నాం. తప్పకుండా మనందరం ఆ రాజధానిని చూస్తాం, అనుభవిస్తాం.